ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. హల్లెలూయా. చూడండి, సంఘములో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు వెళ్తున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడంట కొంతమందికి బాధ్యత ఇస్తాడంట. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, నువ్వు ఆ పని చేసినప్పుడు దేవుడు దానికి రివార్డ్ ఎవరికి ఇస్తాడు? మీరు ప్రార్థన చేస్తే నాకే ఇస్తాడా? చెప్పండి, మీకే ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తుండగా దేవుడు వింటూ ఉన్నాడు, జవాబు ఇస్తూ ఉన్నాడు, సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరు ప్రార్థించినా చాలు, 1000 మంది అవసరం లే కదా. ఒకరు ప్రార్థించినా చాలు, మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. మీ కుటుంబంలో ఒక్కరున్నా చాలు, యథార్థవంతులు, నీతిమంతులు, విశ్వాసులు, భయము భక్తి కలిగిన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, వారి వల్లనే నీ కుటుంబం కాపాడబడుతుంది. హల్లెలూయా. నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేదా నీ అన్న కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, లేదా నీ అత్తమామలు కావచ్చు, లేదా నీ సంఘ కాపరి కావచ్చు, లేదా ఆ సంఘములో ఉన్నటువంటి ప్రార్థన పరులు పెద్దలు కావచ్చు. అందుకే దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక తీర్మానంతోటి మనము ఈరోజు సిద్ధపడదాం. పాతవి విడిచిపెడదాం. పాతవి అంటే నీలో సనుగుడు ఉందేమో, గొనుగుడు ఉందేమో, అదే నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందేమో, అదే నీ ఆశీర్వాదాన్ని పాడు చేస్తుందేమో, అదే నీకు రావాల్సిన ఘనతను పోగొడుతుందేమో. నీలో ఉన్న క్రోధము, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము ఏదైతే ఉందో దాన్ని ఈరోజు తీసివేసి, ప్రభా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, సమాధానపరిచే వ్యక్తిగా ఉంటాను, ప్రేమించే వ్యక్తిగా ఉంటాను, నీ ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తిగా నేను ఉంటాను. నన్ను ప్రత్యేకపరచు, పవిత్రమైన మనస్సు నాకు ఇవ్వు, పవిత్రమైన ఆలోచనలతో నేను ముందుకు వెళ్ళాలి కదా. కొంతమంది మరి వారి ఆలోచన, వారి చూపు, వారి యొక్క మాట అన్నీ కూడా ఎట్లా ఉంటాయంట, అదొక డిఫరెంట్ వల కదా, డిఫరెంట్ వల. అది దానివల్ల మోసపోతాం, పడిపోతాం, మరి జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా చెదిరిపోవును గాక, అలాంటివన్నీ కూడా కొట్టివేయబడును గాక. ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. ఒక న్యూ బిగినింగ్ నీ ఆశీర్వాదానికి, నీ కుటుంబానికి, నీ రాబోయే నీ తరముల కొరకు దేవుడు పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గాలను దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి వాటిని స్వాధీనపరచుకోవడానికి, అందుకనే ఒక మాట అంటాడు కదా, ఏమని? జగత్తు పునాది వేయబడక మునుపే కదా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనం చదువుకుంటాం. 31, 32 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒకటేమో మరి ఆ గొల్లవాడు మేకల గుంపును ఎడమ వైపున, గొర్రెల గుంపును కుడివైపున ఉంచి ఆయన ఏమంటాడంటే, మరి గొర్రెల వైపు చూసి ఆయన అంటాడు, అంటే తండ్రి అయిన దేవుడు మరి రాబోయే ఆ క్రీస్తు మహిమ, ఆయన రాకడలో కడబూర శబ్దముతో ముందుగా మృతులు లేస్తారని, తర్వాత మరి ఈ గుంపులో మరి కుడివైపున గొర్రెలు, మరి ఆ గొర్రెలు ఎవరు అంటే, మరి ఆయన దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన వారు, మరి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చిన వారు, చెరసాల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన వారు, మరి ఇబ్బందులో ఉన్నప్పుడు అనేక రీతులుగా మరి వారు సహాయం చేసిన వారు. మరి వారిని చూసి మరి ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునేది ఇదిగో మీకు ఆహ్వానం. ఎవరికి? గొర్రెల వైపు చూసి. ఎందుకు? వారు మేలు చేశారు, మంచి చేశారు, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు అంటున్నాడు నాకు చేశారు అన్నాడు. కానీ వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఎప్పుడు చేశాము? మేము చేయలేదు కదా. మీరు ఎప్పుడు కనబడ్డారు? మీకు మేము చేయలేదు కదంటే, మీ సహోదరుల్లో
ఒకరికి మీరు చేసితిరి గనక కదా, మీ తోడు వారికి, మీ పక్కన వారికి, మీ స్నేహితులకు, రక్త సంబంధులకు, ఎవరికో మీరు మేలు చేశారు. ఇప్పుడు మీరు చేసే ప్రతి కీడు ఎవరికి చేస్తున్నట్లు? దేవునికి చేస్తున్నట్లు. మీరు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు ఒకరి మీద. ఎవరి మీద పలుకుతున్నారు? దేవుని మీద పలుకుతున్నారు. ఒకరిని ద్వేషిస్తున్నారు. ఎవరిని ద్వేషిస్తున్నట్లు? దేవుని ద్వేషిస్తున్నట్లు. ఒకరిని తిడుతున్నారు. ఎవరిని తిడుతున్నట్లు? దేవుని తిడుతున్నట్లు. ఆయన అన్నాడు, మీరు నాకు చేసిదిరి గనక. మరి ఎడమవైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడంటే, వారిని నిత్య అగ్నిలోనికి వెళ్ళమన్నాడు, నిత్య నరకములోనికి. ఎందుకన్నాడు ఆ మాట? వీళ్ళనేమో దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోమన్నాడు. వీరినేమో మరి నిత్య నరకములోనికి, చీకటిలోనికి, అగ్నిలోనికి వెళ్ళమన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టలేదు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి రాలేదు, ఇవేమి మీరు చేయలేదు కాబట్టి మీరెవరు? దేవుని రాజ్యానికి పనికిరారు అన్నాడు. మీలో ఏముంది? అసూయ. మీలో ఏముంది? ద్వేషము. మీలో ఏముంది? పగ. మీలో ఏముంది? పిసినారి గుణము కదా. ₹1 ఇవ్వడానికి కూడా కదా కూడా వచ్చి అడుగుతున్నాను నిన్ను. నీ దగ్గర ఉంది, లేనప్పుడు లేదు అని చెప్తావు, ఉన్నప్పుడు లేదు వెళ్ళిపో. సో అది కూడా మంచిది కాదు మనకి. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నువ్వు ఇచ్చే స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు వెళ్ళగొట్టొద్దు. ఎందుకంటే నీకు రావాల్సిన దీవెన నువ్వు కోల్పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మరి ఈ స్త్రీలు, పురుషులు కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటది? ఈరోజు నుండి నేను సనగను, గుణగను కదా. మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలా, దేవునికి మొరపెట్టాలా. దేవుడు మీకు సహాయకుడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఊహించిన ప్రతిదీ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు మీకు ఇస్తాడు అన్న వాగ్దానం ఉంది. కాబట్టి మరి దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా.